ఈ రోజు లోక్సభలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి రెండో బిల్లు డీలిమిటేషన్ బిల్లు. ఈ డీలిమిటేషన్ బిల్ ని సౌత్ పొలిటికల్ లీడర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎక్సెప్ట్ సౌత్ బీజేపీ పార్టీస్, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. బీజేపీ పార్టీస్ ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వ్యతిరేకించట్లేదు? వాళ్ళకి కూటమి కదా, అలియన్స్, టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ కాబట్టి వాళ్ళు కూడా ఏం వ్యతిరేకించట్లేదు. అసలు ఫస్ట్ మనకు డీలిమిటేషన్ అంటే ఏందో తెలవాలి. డీలిమిటేషన్ అంటే ఏంటంటే జనాభా ప్రాతిపదికంగా ఎంపీ సీట్లను కేటాయిస్తారు. లోక్సభలోని ఎంపీ సీట్లను జనాభా ఆధారంగా కేటాయిస్తారు. సో ఇది కరెక్టే కదా. దీన్ని వ్యతిరేకించేది ఎందుకు అని అంటే 1970-75 ఆ టైం నుంచి ఇప్పటిదాకా నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా ఎక్కువ జనాభా నియంత్రణ పద్ధతులను పాటించింది. సో ఆటోమేటిక్ గా సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, నార్త్ ఇండియా జనాభా నియంత్రణ పద్ధతులు ఏం పాటించలేదు కాబట్టి నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే నార్త్ ఇండియాలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, సౌత్ ఇండియాలో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ప్రెసెంట్ 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ చేస్తే 25 అయితే అవుతాయి. ఉత్తరప్రదేశ్ లో ప్రెసెంట్ ఎంపీ సీట్లు 80 సీట్లు, వాళ్ళది డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లు అవుతాయి. సో ఇది మాకు క్లియర్ గా అర్థం కావాలంటే ఎట్లా అంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకున్నాం. ఒక కొడుకుకి ఒక కొడుకు దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఇంకో కొడుకు దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. అలా తండ్రి వాళ్ళ దగ్గర ఉన్న 2 కొడుకుల దగ్గర ఉన్నటువంటి డబ్బుకి సమానంగా డబ్బులు ఇవ్వాలి. మళ్ళా ఒక కొడుకుకి 1 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇంకో 1 లక్ష ఇస్తే 2 లక్షలు అవుతాయి. ఇంకో కొడుకు దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇంకో 10 లక్షలు ఇవ్వాలి, ఇంకో 10 లక్షలు ఇస్తే 20 లక్షలు అవుతాయి. సో డీలిమిటేషన్ చేస్తే ఎంపీ సీట్లు కూడా అవుతాయి. నార్త్ ఇండియాలో విపరీతంగా సీట్లు పెరుగుతాయి, సౌత్ ఇండియాలో ఒక 2-3 సీట్లు పెరుగుతాయి. కొన్ని స్టేట్లలో అయితే సీట్లు కొన్ని తగ్గినాయి. అంటే నార్త్ ఇండియాలో కూడా బీజేపీ గట్టి ఉన్న దగ్గరనే సీట్లు పెంచారు. మళ్ళీ అది కూడా బీజేపీ బలంగా ఉన్న దగ్గర అదేమో ఎంపీ సీట్లు పెంచారు. జమ్మూ కాశ్మీర్ లో జనాభా ఒకే రకంగా ఉంటుంది, కానీ జమ్మూలో బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళేమో సీట్లు పెంచారు జమ్మూలో. కాశ్మీర్లోనేమో ఎంపీ సీట్లు తగ్గించారు.